బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం పూర్తయింది. 2.5 గంటల పాటు జరిగింది పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. ఇక మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించనున్నారు బంధువులు. తమకు సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పారు ప్రవీణ్ బంధువులు. ఇక పోస్టుమార్టం జరిగిన ఆసుపత్రికి వచ్చారు కేఏ పాల్, హర్ష కుమార్, మాకాని భరత్. ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు హోంమంత్రి అనిత. దీన్ని కేవలం ప్రమాద ఘటనగా చూడకుండా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు అనిత. ఇప్పటికే డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు ఆమె. అంతేకాదు కొవ్వూరు డీఎస్పీ విచారణ అధికారిగా ఉన్నారని, విచారణలో ఎలాంటి సహకారాలు అందించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివశంకర్, మనం చూస్తున్నాం పోస్టుమార్టం పూర్తయింది, రిపోర్ట్స్ వచ్చాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మృతదేహాన్ని కూడా ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ తరలించారు. ఇప్పటికే అనేక మంది ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం క్లియర్ గా జరగలేదంటూ కూడా కేఏ పాల్ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పోస్ట్ మార్టం చేసిన చీఫ్ డాక్టర్ అన్నారు, ఆయన రాకుండానే ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి మృతదేహాన్ని బాడీని అప్పగించేశారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈయన మృతిపై అయితే 72 గంటల్లో ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాను, ఒకవేళ ఈ 72 గంటల్లో కనుక ప్రాపర్ రిపోర్ట్ ఏదైతే పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్ట్ లో హత్య అని తేలకపోతే కనుక ఆయన సుప్రీంకోర్టులో ఫిల్ వేసి దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేపిస్తాం, రీపోస్ట్ మార్టం చేపిస్తామంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడికే అనేక మంది ఇప్పటికే ఏదైతే క్రైస్తవ సంఘ నాయకులు కావచ్చు, అదేవిధంగా పాస్టర్లు కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పుడే ఇక్కడ నుంచి ఇటుపక్క నుంచి కూడా పూర్తిగా అంబులెన్స్ ద్వారా అయితే ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. తన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా కూడా పూర్తిగా ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లియర్ గా చూడొచ్చు మనం, ఏదైతే ఇప్పటి వరకు కూడా పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్ గా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏదైతే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కోసం వెయిట్ చేశారు. అన్న చెప్పండి, ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నాయా మీకు? పొద్దు నుంచి ఎండలానికి కొండలను మా సహోదరులు అందరూ కూడా పొద్దు నుంచి తిండి మానేసి, ఆకలి మానేసి, దాహం మానేసి ఇక్కడ ఉన్నారు. న్యాయం జరగాలి, పోరాటం అందరూ కూడా చైతన్యంగా కలిసి ఒక విప్లవంగా ఉన్నారు. అంటే వాళ్ళని తన్నిమని లేకపోతే వాళ్ళని పొడిచిమని లేకపోతే ఇంకోటి చేయమని న్యాయం జరగాలని, మాకు ఇక్కడ న్యాయం జరగాలి. ఏంటి మీ అనుమానం ఏంటి? అసలు చనిపోయి ఎందుకు, ఎలా జరిగింది, ఎలా చనిపోయాడు, అసలు ఎందుకు జరిగింది అన్నది మాకు న్యాయం కనబడాలి. అసలు న్యాయం జరగాలి. ఇక్కడ ఏం జరిగింది మరి? మా ఇంతమంది ఉన్నారు, మా పెద్ద పెద్ద బోధకులు వచ్చారు, పెద్ద పెద్ద సేవకులు వచ్చారు, అందరూ ఒక తాటి మీదకి వచ్చారా? వావాకులో ఒక మీటింగ్, అక్కడ గ్రూప్ పెట్టుకోవడం, అక్కడ గ్రూప్ పెట్టుకోవడం, వాళ్ళు మాట్లాడడం, జనాలను చూపించడం, మేము ఏదో చేస్తాం, చెయ్యాలన్నది కరెక్టే. ఏది చేసి చూపించింది ఎక్కడ?
ఇది టోటల్ గా చూస్తున్నట్టయితే సీసీ ఫుటేజ్ సంబంధించి పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ ఇవ్వాలి. అయితే మొత్తం అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చినా కూడా న్యాయం జరగలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ సేవకులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మృతదేహం అయితే ఇప్పటికే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరూ కూడా ఆఖరి చూపు కోసం వెయిట్ చేశారు. చూడొచ్చు మనం కేఏ పాల్ అక్కడ చూడొచ్చు మనం కేఏ పాల్ ని కూడా ఆప్యాయంగా పలకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ పాస్టర్లకు సంబంధించి క్రైస్తవ సోదరులకు సంబంధించి అందరూ కూడా పెద్ద ఎత్తున మోసడి దగ్గర నుంచి కూడా వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతన్ని ఆఖరి చూపు ప్రవీణ్ ని ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా లేకుండా చేశారంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఉన్నా కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తూ ఉన్నారు. రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వారందరికీ కూడా చూసుకోవచ్చు బిల్డింగ్ మీద పైనుంచి కింద నుంచి అందా వెయిట్ చేసినా కూడా ఎక్కడా కూడా ఆయన ఆఖరి చూపు దక్కకుండా చేశారని కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి టోటల్ గా క్లియర్ గా దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే క్షుణ్ణంగా సరైన సమాధానం కనుక రాకపోతే సరైన రిపోర్ట్ కనుక రాకపోతే మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కేఏ పాల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ అయితే సిబిఐ ఎంక్వైరీ లేదంటే సిట్టింగ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ వెయ్యాలి, దాన్ని విచారణ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో కేఏ పాల్ అందరికీ కూడా చెప్తున్నారు నేను న్యాయం జరిగే విధంగా చేస్తానంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్లు వేస్తానంటూ కూడా కేఏ పాల్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కేఏ పాల్ కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలను మనం క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కేఏ పాల్ ని అందరూ కూడా చెప్తున్నారు కేఏ పాల్ అందరికీ కూడా ఒక భరోసాని కల్పించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూడొచ్చు ఏదైతే ప్రవీణ్ మృతికి సంబంధించి అనేక పోరాటాలు జరిగాయి. నిన్నటి నుంచి కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. చూడొచ్చు ఎవరిని వదిలిపెట్టనంటూ కూడా వార్న్ చేస్తూ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నారు. నేనున్నాను, మీరు ఎవరో భయపడద్దు, ప్రవీణ్ మృతికి న్యాయం చేస్తారంటూ కూడా కేఏ పాల్ భరోసా కల్పిస్తున్నారు. క్రైస్తవులకి అలాగే క్రైస్తవ సంఘ నాయకులకి అనేక పాస్టర్లు కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా నేను న్యాయం చేసి తీరుతానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చూడొచ్చు మనం విజయ్ ప్రసాద్ కావచ్చు, అలాగే హర్షకుమార్ కావచ్చు, మార్గాని భరత్రామ్ కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రవీణ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే దీనిపై స్పందించారు. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేపిస్తామంటూ కూడా డీజీపీతో కూడా మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే హోమ్ మినిస్టర్ అనిత కూడా దీనిపై స్పందించారు. సమగ్ర విచారణ చేపిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. లోకేష్ కూడా దీనిపై స్పందించారు. దీనికి సంబంధించి సమగ్ర విచారణ, లోతైన విచారణ జరిపి ఏదైనా వేరే కోణం ఉంటే మాత్రం ఎంత పెద్దటి వారైనా సరే వాటిని వదలమంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రత్న రైట్ శివశంకర్, ఏదైతే ప్రవీణ్ బంధువులు అక్కడికి చేరుకున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు ఏమైనా ఆరోపిస్తున్నారు? ఇది యాక్సిడెంట్ అని అంటున్నారా, లేదంటే ఖచ్చితంగా ఎవరో హత్య చేశారని చెప్పి అంటున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా? ఎస్ రత్న, చూసుకున్నట్లయితే ప్రవీణ్ బావమతికి సంబంధించి ప్రవీణ్ బావమతి రాజా ఎవరైతే రాజేష్ రాజా ఉన్నారో అతను అనుమానాస్పద మృతి కింద అయితే ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ నేపథ్యంలో పూర్తిగా అయితే అంతా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కంప్లైంట్ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ వేశారు. దాని అనుమానాస్పద మృతి కింద కేసు కూడా ఇప్పటికే నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం తదుపరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందంటూ కూడా కేఏ పాల్తో సహా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్ గా లెక్కలు తెలుస్తా అంటూ కూడా కేఏ పాల్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అందరికీ కూడా సందేశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరికీ వార్నింగ్ చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలి, న్యాయం జరిగితేనే ఆయన మృతికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కూడా ఆయన కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న శివశంకర్, ఏదైనా అవకాశం ఉంటే అక్కడ అసలు కేఏ పాల్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేయండి. ఎస్, చూసుకోవచ్చు, మనం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కేఏ పాల్ దీనికి సంబంధించి మనతో మాట్లాడారు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా. నేను వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. కేఏ పాల్ అంతా చెప్తున్నారో ఏం చెప్తున్నారో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు 72 గంటల్లో ఈ హత్య విషయం కానీ న్యాయం జరగకపోతే ఇది హత్య అని ఒకటే వార్నింగ్ ఇస్తున్నారు. ఇండియన్ ఆఫీసర్ డాక్టర్ కేఏ పాల్ ఇస్ హియర్. God Almighty is watching. మీ కుటుంబంలో
రాష్ట్రాన్ని మీరు చంపుతారా? మీకుందా దమ్ముంటూ డిబేట్ పెట్టుకో. చూడండి, రైట్. ఇక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం పూర్తయింది. 2.5 గంటల పాటు జరిగింది పోస్ట్ మార్టం. అయితే పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించనున్నారు బంధువులు. తమకు సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పారు ప్రవీణ్ బంధువులు. ఇక పోస్ట్ మార్టం జరిగిన ఆసుపత్రికి వచ్చారు కేఏ పాల్, హర్షకుమార్, మార్కని భరత్. ఇక ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఈ కేసును కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు హోంమంత్రి అనిత. దీన్ని కేవలం ప్రమాద ఘటనగా చూడకుండా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు అనిత. ఇప్పటికే డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు ఆమె. ఇక అంతేకాదు కొవ్వూరు డీఎస్పీ విచారణ అధికారిగా ఉన్నారని, విచారణలో ఎలాంటి సహాయ సహకారాలను అందించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరూ కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్, ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని అంటే మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజానిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరి ముందుకు